ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత కోసం ఇండో అమెరికా యుద్ధ నౌకల విన్యాసాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విశాఖ సాగర్ తీరానికి అమెరికా యుద్ధ నౌకలు చేరుకున్నాయి. భారత తూర్పు తీరంలోని విశాఖ వేదికగా 4సారి ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. 7వ తేదీ వరకు విశాఖలో, తర్వాత 13వ తేదీ వరకు కాకినాడలో విన్యాసాలు జరుగుతాయి. ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతలో భాగంగా ఇప్పటికీ 3 సార్లు భారత్ అమెరికా సంయుక్త యుద్ధ నౌకల విన్యాసాలు జరిగాయి. 4వసారి టైగర్ ట్రయంఫ్ పేరుతో జరిగే యుద్ధ నౌకల విన్యాసాల కోసం అమెరికా యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. తొలిదశ విన్యాసాలు ఈ నెల 7వ తేదీ వరకు విశాఖ హార్బర్ ఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. శుక్రవారం అమెరికా యుద్ధ నౌకలు సందర్శించేందుకు వివిధ రంగాల వారిని అనుమతించారు. విశాఖ పోర్టు వద్ద అమెరికాకు చెందిన యుఎస్ఎస్ కమ్స్టాక్తో పాటు యుఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ 144 నౌకల ప్రత్యేకతలు, వాటి పనితీరు, గతంలో అవి అందించిన సేవల గురించి కమాండర్లు బైరాన్ స్టాక్స్, జాక్ సీజర్ వివరించారు. నౌకల్లోని నావిగేషన్, రాడార్ వ్యవస్థలు, కెప్టెన్ ఛాంబర్, యుద్ధ విభాగాల గురించి సమగ్రంగా వివరించారు.